చంద్రబాబు నాయుడికి పుట్టుకతో వచ్చిన విద్య ఆ రోజు వచ్చి ఊరుకున్నారు, అదిగా ఉందని ఊరుకుంటే జనం ఇప్పుడు జనం రియాక్ట్ ఏమైంది? అందుకే కదా మనం చెప్పాను మీకు జ్ఞాపకం ఉందో లేదా, మీరు లేరు సారీ, గుంటూరులో చెప్పా. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళినప్పుడు మా పార్టీ కంప్లైంట్ చేసినప్పుడు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు అనే వ్యక్తి దాని మీద రెస్పాండ్ అయ్యి కనీసం వాళ్ళకి నోటీస్ చేయవలసిన పరిస్థితి ఉంది. నోటీస్ చేయనప్పుడు శాసనసభ యావత్తు కూడా అతను అభిషేకించి అక్కడే ఆయన్ని మందలించవలసిన పరిస్థితి ఉంది. అది ఆ కార్యక్రమం చేయలేదు కాబట్టే ఆ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పారు. అదే వాళ్ళు చేస్తుంటే శివప్రసాద్ అంతా పెంచి విరవీగేవాడు కాదు. అది చేయకపోవడం వల్ల ప్రజలు వచ్చి రియాక్ట్ అయ్యారు కదా. అటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి చేస్తారు. అది నేను చెప్పేది నా భాష తాలూకా భావ్యం అది. అంతేగాని అటాకులు చేయమని కానీ లేకపోతే ఇది చేయమని కానీ ఈ కార్యక్రమం కాదు. నా భావ్యం అది, నా భాష తాలూకా నా అభిప్రాయం అది. ఉండబెట్టే కదా రాశారు. రాకుండా ఎందుకు రాస్తారండి? నా ఫోన్ అండి, నాకు తెలిసి దగ్గర సంవత్సరం బట్టి నా ఫోన్ ట్యాప్లో ఉంది పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో. నేను 100% చెప్తున్నాను. కాదని చెప్పిన పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వనండి, నేను దానికి అప్పుడు చెప్తాను. 1 year బట్టి అయినా నేను దీంట్లో మాట్లాడతాను. ఏముంది? నేనే విద్రోహ శక్తులు చేస్తారా, లేదా దేశద్రోహం చేస్తారా, లేకపోతే రాజకీయంగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి తెలిసిపోతే దానికి తగ్గట్టు కార్యక్రమాలు నడిపించుకుంటాం. కానీ ఇటువంటి పరిస్థితుల్ని అభద్రతతో రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ బతికే పరిస్థితి ఉంటే ఇంకేంటి డెమోక్రసీ? ఈ పరిస్థితులు జరిగే తెలుగుదేశం ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారులకు పోలీసు అధికారులు కొంతమంది తొత్తుల కింద పనిచేశారు. నాకు తెలిసి చాలా రెస్పెక్ట్గా ఉన్న పరిస్థితులు నేను 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను. అందుకని అది ఎంత దీనిగా ఉన్నారని అది ఆ రకంగా వచ్చింది. బాధ అనిపిస్తుంది అసలు ఆ మాటలు విన్నా, అప్పుడు చూసిన మనీ చూస్తే. సార్ వ్యవస్థ మీద ఈవీఎంల మీద దేశవ్యాప్తం చేయమనండి, బ్యాలెట్ మీద వచ్చి దేశవ్యాప్తంగా తీసుకోమనండి. ఎందుకు రేపు పార్లమెంట్ అవుతుంది కదా, రేపు కొత్తగా పార్లమెంట్ ఏర్పాటు అవుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఓ ప్రైవేట్ బిల్లు పెట్టి లేదా బిల్లు పెట్టి అందరూ కలిసి ఈవీఎంలు వద్దు అంతా కలిసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్దామని చెప్పి చేయించమని తప్పేముంది? సక్సెస్ అవుతుంది కదా. అందరూ కలిసి పార్లమెంట్ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఎస్ అవుతుంది, తప్పేం లేదు కదా. ఏదైనా ఒకటే బెనిఫిట్ కదా అందరికీను, తప్పైనా ఒప్పైనా ఒకటే కదా. మేము అడుగుతుంది ఏంటంటే నువ్వు ఈవీఎంలో ఇవాళ తప్పు జరుగుతున్నాయి అంటున్నావు. కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ కుట్ర పన్ని ఆ ఈవీఎంని కేంద్రంలో నాయకత్వంలో ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళు దీంతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కే చేస్తారనేది అతని అభియోగం కదా. మరి 2004లో ఎవరితో ఇల్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో 2014లో మరి వాళ్ళతోనే ఎన్డీఏతోనే కదా. అప్పుడు కానీ రెండు పార్టీ కలిపి అలాంటి కుమ్మక్క జరిగి ఉందని అన్నప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మండలం చేసి వీళ్ళు ఇలాంటి కొత్తంత్రాలు పడిని ఆయన ఎందుకు ఎన్నుకోబడ్డాడని అర్థం కాదు. అది మా రోజు నువ్వు ఎలాగ ఎన్నుకోబడ్డావు? కారణం చెప్పు. అది కానీ అయితే కరెక్ట్. ఎన్డీఏతో నీకున్న అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు అనుమానం కరెక్ట్. నువ్వు చెప్పింది అప్పుడు జరిగిందా? లేదా అప్పుడు జరగలేదు దానికి ఇప్పుడు ఎలా జరిగిందంటావు? కరెక్ట్ కాదు కదా. 30% వచ్చి ఈవీఎంలు వచ్చి పనిచేయలేదు అంటున్నావు. మరి నా కాన్స్టిట్యున్సీలోను లేదు, మా జిల్లాలోను 0.1-2% ఈవీఎంలు. అంటే ఒక నియోజకవర్గంలో 4-5 కొద్దిగా ఆలస్యమై కొద్దిగా మనాయించడం, వస్తే చెక్ చేయడం, మళ్ళీ తిరిగి అవి పనిచేయడం అనేది జరిగింది. ఆ ఆలస్యాన్ని వచ్చి 1 or 2 hours ఆ తర్వాత ఎక్స్టెండ్ చేశారు. అది వాస్తవం. అది అందరికీ అటు అన్ని పార్టీలకే సేమ్ బెనిఫిటే కదా. అది వచ్చి ఒకటే ఇబ్బంది, ఒకటే లాభం, రెండు సైమల్టేనియస్గా ఉంటుంది. దీంట్లో ఏమైంది?
అనుకూలంగా మీకు మ్యానిపులేట్ చేసింది. మాకు ఈసీ అనుకూలం ఏంటి? మాకు ఈసీ అనుకూలం చేస్తే డీజీపీని అంటే మార్చవలసింది. ఆ రోజు ఎలాగండి యాదవ్ గారిని మార్చారు, ఎస్ఎస్బీ యాదవ్ ఏ రకంగా మార్చారు ఆ రోజు? అంటే ఆ రోజు వచ్చి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఎస్ఎస్బీ యాదవ్ మార్చారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎస్ఎస్బీ యాదవ్ మార్చినప్పుడు ఢిల్లీలో ఇచ్చిన ఆయన తాలూకా స్టేట్మెంట్ ఏంటి పత్రికాముఖంగా? అదే మాకు తెలియదు అనుకున్నాడా, లేదు ప్రజలందరూ వెళ్ళలేదు అనుకున్నాడా ఆయన? మరి ఈరోజు ఎలాగ మాట్లాడతాడు? అంటే ఆయన చేస్తే అది మా ఒప్పు, మేము ఇంతో చేస్తే తప్పు. ఇది ఎక్కడ చూద్దామండి బాబు. అందుకే అంటున్నాను నేను, వ్యవస్థలన్నీ ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి. ఆయన సిట్ అంటే సిట్, డౌన్ అంటే డౌన్, స్టాండ్ అంటే స్టాండ్, ఆ లైన్లో ఉండాలని కోరుకుంటున్నాడు. పాప అతను కోరుకుంటున్నాడు. అతను కోరుకోవడంలో తప్పు లేదు. అతను నేను అతిథినే ఉండాలి, అన్ని శక్తులు నా చేతిలో ఉండాలి, నేను పాతాల పేరు మంత్రులాగా హామ్ పొట్టు అంటే అది ఆగిపోవాలి, హామ్ పొట్టు అంటే నడవాలనుకుని కోరుకోవడం తప్పు కాదు. అతను తాలుగా అది బాగుంది. కానీ ఇది వ్యవస్థ, ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. దీనికి ఒక మాన్యువల్ ఉంది, దీనికి ఒక ఉంది, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం దొరుకుతాయి. అంతేగాని ఈ రకంగా కాదు కదా. అది ఏదేమైనప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి జాలేస్తుంది. ఆయన తాలూకా మానసిక ఏమంటారు దానికి, ఇది నేను చూస్తుంటే జాలి పడాలో లేదా బాధపడాలో లేకపోతే యావగింపు చేసుకోవాలో హేళన చేయాలో ఏ భాష వాడాలో అర్థం అవ్వట్లే. ఒక మంచి ఇంత అనుభవం 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు ఒక మంచి సందేశం ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న రాబోయే ప్రజానీకానికి. ఎలాగైతే గేమ్లో మనం ఆడుతున్న దీంట్లో స్పోర్టివ్నెస్ అంటాం కదా, దాంట్లో ఏ రకంగా ఉంటామో ఈ అనుభవాన్ని వచ్చి ఈరోజు జరిగిన పరిణామాలను అనుభవం కింద తీసుకుని వచ్చేసారి సక్సెస్ అయ్యడానికి ప్రయత్నాలు చేసుకోవడానికి ఎలాగైతే చెప్తా ఆ టైపు ఉండాలి. అంతేగాని ఇదేంటండి ఇది?